జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేశాడు అంటున్నారు. చేయలేదండి. ఎందుకు చేస్తాడు? ఆయన అందరికీ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతగానో వాళ్ళకి సహాయం చేసిండు. ఎందుకు చేసిండు? సోమరిపోతులని ఎవరన్నారండి అలాగని? అంటే మళ్ళీ రాడు జగన్ అంటున్నారు. వస్తాడండి, నెక్స్ట్ ఆయనే వస్తాడు. మేము ఆయన రాలేదని టీవీల మీద కూర్చొని ఎట్లా ఏడ్చామో మాకు తెలుసు. మేము జగన్ కాడికి కూడా వెళ్దామని అంత ఆశతో ఉన్నా కుదరట్లేదు మాకు. రాయలసీమ ముద్దు బిడ్డ మా జగనన్న, నీ వెంట తరం ప్రపంచము సుదురుగన్నా, రావాలన్నా నీవు కావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తలరాతలు మారాలన్నా, రావాలి రావాలి రావాలన్నా, నువ్వు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తలరాతలు మారాలన్నా, నీవిస్తావని భరోసా ఉంటిమే, నీవస్తావని ముఖ్యమంత్రివే, రావాలన్నా నీవు కావాలన్నా, నీవే మాకు అన్నవన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారమ్మా గతంలో చేయలేదు, మేమే చేస్తామని చెప్పారు కదా. ఎవరు కూడా చెప్పరు. కావాలని ఆయన చేసినా కూడా అందరు తిట్లే. ఇంకా మా అన్నయ్యోళ్ళు ఉన్నారు మొత్తం వైసీపీ వాళ్ళు. అయితే ఎవరైనా తీసుకున్నా కానీ వాడు వీడని జగన్ తిడుతుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోయేవాళ్ళు. అసలు అన్ని తీసుకొని కూడా జగన్ తిట్టడం ఏందని గొడవ పెట్టుకొని ఇవాళ వాళ్ళు లేరు. మంచి చేయలేదని చెప్పి పిడుగురాళ్ళు అసలు మా అన్నయ్యోళ్ళు పక్కా వైసీపీ వాళ్ళు అసలు ఇవాళ ఇంటికాడ కూడా కత్తులు తీసుకొని ఎగబడి ఎల్లగొట్టారు. వేరే చోట ఉంటున్నాడు. ఎంత అన్నీ వదులుకున్నాడు. 3 ఇల్లులు వదిలేసుకున్నాడు. పొలం 4 ఎకరాల పొలం కూడా వదిలేసుకొని ఎక్కడో ఉంటుండు దూరంగా. మొన్న పోయొచ్చి నేను ఎంత బాధపడ్డాను, ఏడ్చా కూడా. అలా చేశారు అక్కడ మా అన్నయ్య వాళ్ళని. ఎప్పుడు కటౌట్లు కట్టేవాడు. మా హస్బెండ్ లాగే బాగా చేసేవాడు అన్నీ కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ప్రభుత్వం నుంచి మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, తర్వాత వెళ్ళిపోతే ప్రభుత్వం అందరికి మంచి చేయాలి కదా. మంచి లేదండి ఇక్కడ. మేము వేస్తారని ఆశపడుతున్నాం. మరి ఏది ఇంతవరకు 9 నెలలు అవుతుందా ఇప్పుడు వచ్చాను గారు. మరి ఏది ఇంకా వేస్తారని ఆశతో ఉన్నాం. మరి ఆయన ఏం చేస్తాడో ఇంకా ఆయన ఇష్టం. గ్యాస్ బండకి 1 నెల పడ్డది మాకు, ఇంకంతే.